ఇప్పుడే టికెట్లు చూపించిన ఆడెవడో స్కాన్ చేసుకున్నాడు. రేపు నీకన్నా ముందు నేను పోతాను అంటున్నాడు. నా బతికేం అయితే అర్థం కావట్లేదు. మరి బయట నిలబడాల్సి వస్తుందా? ఆల్రెడీ టికెట్లు వచ్చేసినాయి కదా బాబు, మేము బుక్ చేసేసుకున్నాము. చాకు మహారాజు ఆయన లుక్, ఆ ఓల్డ్ లుక్ లో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు బాలయ్య బాబు. సో ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, సెకండ్ ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ ట్రైలర్ డైలాగ్ లేవని చాలా బాధపడ్డారు కదా. సెకండ్ ట్రైలర్ లో మీకు కావాల్సిన డైలాగ్స్ ఉన్నాయి, రచ్చ రచ్చ అనమాట. అసలు ఆ లుక్ గానీ, ఆ బందిపోటుగా ఆయన గుంగల్లా గట్టేసుకుని గుర్రం మీద సారీ చేస్తుంటే, కత్తుల సన్నివేశాలు బాలయ్య బాబు అంటే ఇంకా కత్తులు, రాయలసీమ అంటే కత్తులు. ఇంకోటి కూడా ఉంది, నా అడ్డ రాయలసీమ అడ్డ అని ఒక డైలాగ్ కూడా ఉన్నది. మొత్తం ఇంకా రచ్చరచ్చ చేస్తారు కావచ్చు. అలాగే మీరు చదువులో మాస్టర్ చేశారేమో, నేను సంపుటంలో మాస్టర్ చేశా అని చెప్పేసి డైలాగ్ కొట్టడం అస్సలు. ఇక అక్కడ కనుక తమ్ముడు ఖచ్చితంగా బీజం దగ్గర కొట్టేస్తుంటే థియేటర్ లో సీట్లు చిరిగిపోతాయి కావచ్చు. అక్కడ ఆర్టిస్ట్ క్రాస్ లో జాగ్రత్త బాబు. ఐమాక్స్ లో మల్టీప్లెక్స్ అంటే కొంచెం కూల్ గా ఉంటుంది వాతావరణం, అంత రచ్చ చేయకపోవచ్చు. అఫ్ కోర్స్ ఎంజాయ్ చేస్తారు కానీ సీట్లు కొట్టరు. ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లు, మాస్ థియేటర్ లో, సింగిల్ థియేటర్ లో మొత్తం ఆగం అయితే సీట్లు చింపేస్తారు, కాలబెడతారు, తగలబెడతారు. సో బాలయ్య బాబు సౌండ్ అంటేనే రీ సౌండ్. దానికి తోడు తమ్ముడు ఉంటే కుమ్మేసుకుంటూ వెళ్తాడు. సౌండ్ బాక్సులే కాదు, అన్ని బాక్సులు పలిగిపోతాయి. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే రాబోతుంది మళ్ళీ నందమూరి ఫ్యామిలీ నుంచి, అది కూడా బాలయ్య బాబు నుంచి. ఇంకోటి ఏంటంటే పాపని ప్రతి సినిమాలో ఈ మధ్య రీసెంట్ గా ఒక 5-6 సంవత్సరాల నుంచి చిన్న పాప సెంటిమెంట్ తో వస్తున్నాడు. అలాగే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కూడా ఉంది, చిన్న రొమాంటిక్ కూడా కనబడుతున్నది. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఒక చిన్న పాప హీరోయిన్ పిల్లలకి వెళ్ళి బాధంగానే పాప కొట్టేసి వెళ్ళిపోద్ది, బాలయ్య బాబు ఇరుక్కపోతాడు. అది ఒక చిన్న రొమాంటిక్ అనమాట, సరదా సన్నివేశం అనమాట. ఒక సాంగ్ తప్ప, దబిడి దిబిడి అనే సాంగ్ తప్ప మిగతా అంతా రచ్చున్నది. ఖచ్చితంగా రేపు అంటే 12వ తారీఖు నాడు ఐమాక్సే కాదు, ఆర్టిస్ట్లే కాదు, ప్రతి ఏరియాలో డిస్టిక్ లెవెల్లో కూడా ఈసారి నాకు తెలిసి ఖచ్చితంగా రచ్చ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇద్దరు హీరోయిన్లు. సో ఇద్దరు హీరోయిన్లు ప్రతి సినిమా అయితే మాక్సిమం హిట్ కొట్టేస్తున్నాడు బాలయ్య బాబు. సో ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు. ఇద్దరి నాడుమూరాలు అన్నట్టుగా కుమ్మేస్తాడు కావచ్చు ఈసారి ఖచ్చితంగా. తమ్మునికి నేనైతే సెల్లు కొడతా. ఆయనకు బాలయ్య బాబుని చూస్తే ఊపు వస్తుంది కావచ్చు, ఉరకాలనిపిస్తుంది కావచ్చు, రక్తం. మీరైతే చూస్తారు మరి, ఎంగు వాళ్ళు చూస్తారా? ఎంగు వాళ్ళకి ఎంగు కుర్రాడు ఉన్నాడు, ఎంగు కూడా ఉన్నట్టుగా, కొడుకు పాత్ర కూడా ఉన్నట్టుంది కదా. సో కొడుకో తమ్ముడు తెలియదు కానీ అది ఉన్నది. ఓల్డ్ క్యారెక్టర్ ఉంది. ఓల్డ్ క్యారెక్టర్ అయితే నాకు మసాలా ఖచ్చితంగా మంచి మసాలా తగలబోతుంది అనిపిస్తుంది. అయితే బెనిఫిట్ షోలు ఇట్లా ముందు షోలు ఏం లేకుండా అభిమానులు కొంచెం ఏం పడలేదు. 8 o'clock షోకి పడ్డది చాలు, అది చాలు. ఒక రోజు ముందేసి, లేదంటే నైట్ 4 గంటల నుంచి 3 గంటలు చేసి అంత అవసరం లేదు. 8 o'clock షో పడ్డది. బాలయ్య బాబు తెలుగు సినిమాగా ఆయన వస్తున్నాడు. నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని అనిపించింది. మరి ఎంతవరకు మరి ఇక చెప్పుకుంటే ఆడ పుష్ప కూడా ఉన్నది. మరి సంక్రాంతికి పొంగల్ దంగల్ రికాలు బ్రేక్ చేసేది, పొంగల్కి దంగల్ రికాలు బ్రేక్ చేసేది పుష్పరాజు అన్నట్టుకుంది పరిస్థితి ఇప్పుడు. సో గేమ్ చేంజర్ వచ్చింది కాబట్టి కొంచెం డౌన్ అవ్వచ్చు పుష్పరాజుది. తర్వాత బాలయ్య బాబు వస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. మళ్ళీ మామ వస్తున్నాడు కాబట్టి, మామ కాదు ఈసారి ఎంకి బాగా వస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం డౌన్ కావచ్చు. సో మొత్తానికి అయితే 3 సినిమాలు సంక్రాంతికి రచ్చ చేయబోతున్నారు. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలయ్య బాబు రాబోతున్నాడు. అల్లుడు ఎంకిబా సంక్రాంతి మొగుడు బాలయ్య బాబు. ఫైనల్ గా బాలయ్య బాబు గారి డైలాగ్. మరి రామ్ చరణ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్. అన్ని పాత్రలు అలా కొడుకు పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది కాబట్టి సంక్రాంతి కొడుకు అందరికి అన్ని అంశాలని, పొలిటికల్, పోలీసు, కలెక్టర్ అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక సామాన్యుడు ఉన్నాడు కాబట్టి, సో అన్ని ఉన్నాయి కాబట్టి మన ఇంటివాడు, మన హృదయంలో ఉండేవాడు మెగాస్టార్ రామ్ చరణ్. ఓకే, ఫైనల్ గా బాలయ్య బాబు గారి డైలాగ్ తో మీరు చదువులో మాస్టర్ చేసి ఉంటారు, నేను చంపడంలో మాస్టర్ చేశాను. ఐ క్యాన్ డన్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. జై బాలయ్య.